మాట్లాడినా నిన్నటి రోజున ఏలూరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అసంఖ్యాకంగా లక్షలాది మంది ఎవరు ఊహించని విధంగా రాష్ట్రంలో జరుగుతున్న రెండో కార్యకర్తల సమావేశంలో గోదావరి జిల్లాల చరిత్రలో ఎప్పుడు ఎవరు ఊహించినంత సంఖ్యలో పార్టీ అభిమానులు కార్యకర్తలు సమావేశానికి రావడం జరిగింది. నిజంగా చూసిన వాళ్ళందరూ నేల ఈనిందా ఆకాశం చిల్లు పడిందా అన్న స్థాయిలో ఆశ్చర్యపోయే విధంగా మాట్లాడుకున్న విషయాలు కూడా అందరూ చూశారు. అంటే జరిగిన వాస్తవాల్ని బయటికి చెప్పేస్తే వాళ్ళ కడుపులో ఉన్న దురద దుగ్ధ వాళ్ళకి విషం కక్కే సంస్కృతి వాళ్ళ ఈగోకి అడ్డం వస్తున్నాయన్న దుర్మార్గమైన ఆలోచనతో ఈనాడు పత్రిక నిన్నటి మీటింగులో జగన్ గారు ప్రసంగించిన తీరు కానీ ఆయన ప్రస్తావించిన విషయాలు కానీ ప్రతి ఒక్కరి గుండెలను హత్తుకున్నాయి. ఇది వాళ్ళకి తెలుసు, దీంట్లో వాస్తవం ఆయన చెప్పినవన్నీ కూడా వాస్తవాలే అని. కానీ ఈ వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే ఇప్పటికే అడ్రస్ కల్లంతైన తెలుగుదేశం పార్టీ ఇంకా గాలి కొట్టుకుపోతుందేమో, దాన్ని ఏదో రకంగా మనం నిలబెట్టాలనే ఒక తాపత్రయం ఈనాడు రామోజీరావు గారికి కలిగినట్టుగా నాకు అర్థమవుతా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి ఏ రకంగా పోల్చగలుగుతాం? ఈరోజు ఈనాడు రామోజీరావు గారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికిను చంద్రబాబు నాయుడికి సమర్థించడానికి చేసే ప్రయత్నం ఏ రకంగా సక్సెస్ అవుతారనుకున్నాడు? చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, జగన్ గారి నోటంటే వచ్చేవన్నీ కూడా నిజాలు, పచ్చి నిజాలు చెప్తాడు. ఆయన చేసేదే చెప్తాడు, చేయగలిగిందే చెప్తాడు, చెప్పింది చేస్తాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు అబద్ధాలు లెక్కేస్తే ఈనాడు రామోజీరావు గారు సమర్థించే దాంట్లో ప్రపంచానికి సెల్ ఫోన్ కనిపెట్టి అందించింది నేనే అని చంద్రబాబు చెప్తాడు. అది ఈనాడు గుడ్డిగా నమ్మేస్తున్నాడు. హైదరాబాద్ పట్టణాన్ని నేనే నిర్మాణం చేశాడంటాడు. ఇప్పుడు 400 సంవత్సరాలు నాడు చార్మినార్ కట్టిన దాన్ని ఇవాళ ఇదో ఈయనే కట్టినట్టుగా చెప్తాడు. ఓఆర్ఆర్ నేనే కట్టాడంటే ఓఆర్ఆర్కి చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం అండి? విమానాశ్రయం నేనే కట్టాడు, విమానాశ్రయానికి చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం అండి? దేశంలో మొత్తం నేనే ప్రెసిడెంట్ చేశాను, నేనే చేశాను, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు నేనే చేశాను అంటాడు. ఈ ప్రపంచానికి సాంకేతికంగా అన్నీ నేనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించానంటాడు. అసలు ఈ భారతదేశానికి సంబంధించిన అనేక మంది శాస్త్రజ్ఞులు నోబెల్ ప్రైజులు తీసుకున్న వాళ్ళు ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకున్నాడు? అంటే ఈ చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలకి ఈనాడు ఒత్తాసు పలకడం ఉన్నది నిజంగా మరి ఈనాడు రామోజీరావు గారికి సిగ్గు అనిపించట్లేదేమో నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, దేవుడి విషయంలో కూడా అతను చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. రాష్ట్రంలో 40 దేవాలయాలు కూల్చేస్తే మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్లో దేవుడి విగ్రహాలన్నీ కూడా డంపింగ్ యార్డ్లో పాడేస్తే నోరెత్తని రామోజీరావు ఇవాళ ఆలయాల గురించి భక్తుల మనోభావాల గురించి
జగన్ గారి గొడ్డలు వేటని హెడ్డింగ్ పెట్టడానికి సిగ్గుండాలి. ఎందుకు మీరు ఏదో 50 సంవత్సరాల సామ్రాజ్యం అని చెప్తారు, ఇటుకి పేర్చి కట్టానంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన విజయాలన్నిటికీ భగవంతుడి దయతోటి నేను సాధించానని చెప్తాడు. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా 99% హామీలన్నీ కూడా నెరవేర్చాడు. ప్రతి విజయం వెనుక ఆయన ఎంతో చిత్తశుద్ధితోటి కృషి చేసినా కూడా ఆ భగవంతుడి దయతోటి ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాడని సగౌరవంగా చెప్తాడు. ఆయన ఎంత భగవంతుడి మీద విశ్వాసంతో చెప్తాడు. చంద్రబాబు నాయుడు నేనే చేశానంటాడు. నేనే చేశానన్న దాంట్లో ఏది వాస్తవం ఉంది? వాస్తవం అంటే ఏంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని వెచ్చలవిడిగా దోచేయటం అన్నది నిజం. అది మాత్రం చెప్పడం నిజమైంది చంద్రబాబు నోటేంటో రాదు. ఈనాడు చంద్రబాబు నాయుడు కలిసి పంచుకున్న మాట బయటికి రాదు. ఇవాళ మీరు అవినీతి గురించి లేకపోతే ఎవరో సింహాచలం అప్పన్న విషయం గురించి మాట్లాడతారు. అది ఒక కుటుంబానికి సంబంధించిన సమస్య. అది ఏదైతే మాన్సాస్ ఉందో ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు పరిధిలో ఉన్నప్పటికీ కూడా కుటుంబ పరంగా ఆలయ మరి ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీగా ఉన్న వివాదం అది. దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి. వాళ్ళు ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్ట్ మెంబర్ అయినప్పటికీ కూడా అక్కడున్న భూముల మీద ఏ రకమైన హక్కు కానీ అమ్మకాలు కానీ సాగించకూడదంటే దాంట్లో మరి అటువంటి అవకతవకలకు పాల్పడ్డారు కాబట్టి దాని మీద చర్య తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ టిక్కెట్లు పెంచారంటారు, లేకపోతే ఇంకో రకరకాలుగా అంటారు. కనకదుర్గమ్మ ఆలయంలో ఇంతకుముందు 300 రూపాయలు టిక్కెట్ కొనుక్కున్న భక్తుడు బయట నుంచి దర్శనం చేసుకెళ్ళవలసి వచ్చేది. మేము వచ్చిన తర్వాత అలా కాదు, ఎక్కడికి కొన్న వాళ్ళు ఏమో బయట నుంచి వెళ్తున్నారు, సిఫార్సులతో వచ్చిన వాళ్ళు ఏమో లోపల అంతరాలయ దర్శనం చేసుకున్నారు. అలా కాకుండా దీన్ని రెగ్యులేట్ చేయాలి, ఒక రిఫార్మ్ తీసుకురావాలని అంతరాలయ దర్శనానికి టిక్కెట్ పెడితే 500 అందరినీ కూడా సమానంగా సిఫార్సుతో సంబంధం లేకుండా సిఫార్సు ఉన్న టిక్కెట్ తీసుకుని వెళ్ళేలాగా అక్కడ ఒక పక్కా ప్రణాళికతోటి మరి ఒక ట్రాన్స్పరెంట్గా ముందుకెళ్తుంటే దాన్ని మీరు విమర్శించడానికి దిగారంటే ఏ రకంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలన్నది ప్రజలకు అర్థం అవట్లా. ఇవాళ అన్నవరంలో ఏదో పురోహితుల గురించి రాయబడి అక్కడ అన్నవరంలో డబ్బులు ఉన్న వాళ్ళని కానీ పేదవాళ్ళని కానీ ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ ఏంటంటే కోటీశ్వరులు కూడా అక్కడికి వెళ్ళి కుమారుడు వివాహం కుమార్తెల వివాహం అక్కడ చేసుకుంటారు. దాన్ని అలుసుగా తీసుకుని అక్కడ అమాయకులైన మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ దగ్గర మధ్యలో దళారులు వచ్చి ఆ బ్రోకరేజీలతోటి పురోహితులకి ఇంతని మండపాలకి ఇంతని భజంత్రులకి ఇంతని ఎక్కువగా దోచేస్తారు, మోసపోతున్నారు. అది ఆలయానికి ఏమీ సంబంధం లేదు. దాంట్లో ఆలయానికి ₹1 కూడా వచ్చే ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఇది చెడ్డ మాత్రం ఆలయానికి వస్తుందని అక్కడ ఒక అధికారి ఈ ఆలయాలకి ఫిక్స్డ్గా కళ్యాణానికి ఇంత, మంత్ర పురోహితుడికి ఇంత, మా పూజా మండపానికి ఇంత, లేకపోతే భజంతులకి ఇంత అని నిర్ణయించారు. దాన్ని మీరు రాద్ధాంతం చేసి ఒక క్రమబద్ధం చేసాం. అక్కడ ఇవాళ బోర్డు పెట్టి ఎవరు కళ్యాణం చేయించుకోవాల్సిన పురోహితులకి ఎంత చెల్లించాలో, భజంత్రులకి ఎంత చెల్లించాలో, మండపాలకి ఎంత చెల్లించాలో అక్కడ బోర్డు పెట్టి ట్రాన్స్పరెంట్గా చేస్తూ ఉన్నాం. ఇవాళ గుళ్ళు కూలగొట్టిన దుర్మార్గుడిని మీరు వెనకేసుకొచ్చి మీరు కుట్రతోటి అక్కడ మీకు దైవం అంటే నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడికి దైవం అంటే నమ్మకం లేదు. మీరు దేవుడితో ఆడుకోవడానికైనా మీరు సిద్ధపడతారన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అది బూటుకాళ్ళతో కొబ్బరికాయ కొడతానికి వస్తాడు చంద్రబాబు నాయుడు. మీరు ముందు నుంచి ఏదో ఒక వాదనలో ఉన్నారు. ఇవాళ రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని పగలగొట్టింది ఎవరంటే ఒక కుట్ర చేసి దుర్మార్గంగా రాముడు తలకాయ నరికేసి దాన్ని రాద్ధాంతం చేసి బయటికి తీసుకొచ్చారు. ఎక్కడో కొండ మీద ఉంది, ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్తారు. ఒక పూజారి మాత్రం రోజు దీపం పెడతానికి వెళ్తారు. అటువంటి పరిస్థితుల్లో అది అలుసుగా తీసుకుని ఎవరో విగ్రహాన్ని పాడు చేశారంటే
పాడు చేసినోడు తెలియాలి. మీకు మీరు మీరు దాన్ని ప్రస్తావిస్తూ పదే పదే చేస్తున్నారంటే అనుమానించవలసి వస్తుంది. ఇవాళ రథాన్ని కాల్చేశారన్నారు. కాల్చేయవలసిన అవసరం ఎవరికి ఉంది? ప్రభుత్వం మీద దుమ్ము పోయటానికి, బురద చల్లటానికి, ప్రభుత్వం సమర్థవంతంగా చేస్తున్న కార్యక్రమాలను ఏదో రకంగా మసకబార్చడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన కార్యక్రమం అది. దాన్ని మీరు పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి విజయవాడ నడిబొడ్డులో 40 గుళ్ళని నిర్దాక్షిణ్యంగా కోలగొట్టేసిన దాని గురించి ఎందుకు ప్రస్తావిస్తారు మీరు? దుర్గమ్మ గుళ్ళో తంత్ర పూజలు, యంత్ర పూజలు, మంత్రగాళ్లతోటి పూజలు చేయించిన విషయం ఎందుకు మీరు ప్రస్తావించరు? ఎవరి కోసం ఈ తాంత్రిక పూజలు చేయించారు? ఏనాడైనా ఈనాడు పేపర్లో వచ్చిందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు 124 సార్లు బటన్ నొక్కారు. బటన్ నొక్కిన సొమ్మంతా కూడా సమర్థవంతంగా ప్రజలకి డీబీటీ ద్వారా పంపిస్తూ ఉన్నారు. ఇవాళ దేవాదాయ వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఇవాళ ఎంత దేవుడు ఆస్తులను కాపాడడానికి ఒక చట్ట సవరణ చేసే చట్టాన్ని మార్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరదృష్టితో ఆలోచన చేసి దేవుడి యొక్క ఆస్తులను కాపాడడం కోసం ఎంత సాహసం చేశారన్నదే మీరు ఎక్కడైనా చిన్న ప్రశంస కూడా లేదు మీకు. దేవుడు ఆస్తుల్ని కొల్లగొట్టేశాడు చంద్రబాబు నాయుడు హయాంలో. ఎక్కడుంటే అక్కడ మరి మీరు దేవుడి ఆస్తుల్ని మీరు మీ పేరు రాయించేసుకున్నారు. అన్నీ కూడా బయట పట్టుబట్టే అన్నీ కూడా చేస్తాయి, చట్టాలు కూడా బయట తీయగలుగుతాం. ఇవాళ దేవాదాయ ఏనాడైనా చంద్రబాబు నాయుడు ఒక అర్చక స్వామికి ఒక 10 రూపాయలు జీతం పెంచిన సందర్భం ఉందా? వారు ఎప్పటి నుంచో కోరుకుంటున్న శాశ్వత జీవితకాలంగా వాళ్ళు వంశపారంపర్య హక్కును కోరుకుంటా ఉన్నారు. ఏనాడైనా అర్చక స్వాముల గురించి మీరు ఆలోచించారా? అటువంటి వంశపారంపర్యంగా వచ్చే విధానాన్ని ప్రభుత్వం సమర్థించి ఆ కుటుంబానికి సంబంధించిన 16 సంవత్సరాలు నిండి దానికి తగిన పరీక్ష పాస్ అయి వస్తే ఆ కుటుంబ నేపథ్యంలో మరి కుటుంబ వారసత్వంగా ఆ పదవిని కొనసాగించే వెసులు కల్పించాం. 5,000 రూపాయలు జీతం తీసుకున్న అర్చక స్వాములకి 10,000 రూపాయలు అందరికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 10,000 తీసుకున్న వాళ్ళకి ఇవాళ వేలాది మందికి 15,625 రూపాయలు ఇచ్చాం. 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 1,621 దేవాలయాలకు మాత్రం ధూపదీప నైవేద్యం ఇస్తే ఇవాళ దగ్గర 5,000 నుంచి 6,000 మధ్యలో, అంటే ఇతవిధంగా ఎందుకు చెప్పలేదంటే నెంబర్ చెప్తలేదంటే ఇంకా ధూపదీప నైవేద్యాలు ఆలయాలు ఇంకా ఇస్తానే ఉన్నాం శాంక్షన్. దగ్గర 6,000 దేవాలయాలకి ధూపదీప నైవేద్యాన్ని ఎక్స్టెండ్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఆలయం ఉండాలి, ఆలయంలో నిత్య పూజలు జరగాలి, ధూపదీప నైవేద్యం జరగాలి అని ఈ 5,000 రూపాయలు అర్చక స్వామికి పంపించి ధూపదీప నైవేద్యం కింద 2,000, అర్చక స్వామికి రెమ్యూనరేషన్ కింద 3,000 పంపిస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ రాష్ట్రంలో 1,400 కోట్ల రూపాయలకు పైన దేవాదాయ ధర్మాదాయ చరిత్రలో లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 1,400 కోట్లకు పైన ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. CGF ద్వారా దగ్గర 550 కోట్ల రూపాయలు CGF నిధులు ఇచ్చి నూతన దేవాలయాలు, పురాతన దేవాలయాలు మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమాలు, పునర్నిర్మాణం కార్యక్రమాలు, అనేక ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి గుడి లేని గ్రామం ఉండకూడదని 3,600 దేవాలయాల్ని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలు అక్కడ ఆలయం నిర్మాణం చేయడానికి ఆర్థిక సహకారం చేసి
దాంట్లో 2 లక్షలతోటి మరి రిబేట్ తోటి అంటే డిస్కౌంట్ ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా విగ్రహాలు కూడా వారికి అందించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తూ ఉంది. ఇవాళ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంత చిత్తశుద్ధిగా చేస్తూ ఉంటే కనకదుర్గమ్మ ఆలయం గురించి 70 రూపాయలు 70 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి కానీ ఒక ఆలయ డెవలప్మెంట్ కానీ ఎప్పుడు నిధులు ఇచ్చిన సందర్భం లేదు. అన్నీ కూడా ఆ గుడి ఆదాయంతో మీదే ఖర్చు పెట్టి డెవలప్ చేయడం అన్నది ఇంతకుముందు జరిగేది. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలయానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న విషయం గురించి చెప్తే 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని వర్కులు ఒక 15 కోట్ల రూపాయల వరకు కూడా వర్కులు జరిగినాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఆదేశం ఏం చెప్పారంటే, నేను ముఖ్యమంత్రి పదవి దేవాదాయ ధర్మాదాయ శాఖ పదవి చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే దేవాలయాల్లో జరిగే అభివృద్ధి ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం ముందు దూరదృష్టితోటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని భక్తుల సంఖ్య పెరిగిన తర్వాత కూడా సౌకర్యాలు ఎలాగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలన్న దాని మీద ఆలోచించి చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఒక పద్ధతి ప్రకారం చేయమని చెప్తే దానికి మాస్టర్ ప్లాన్ చేస్తే మాస్టర్ ప్లాన్ ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దానికి సంబంధించిన నిపుణులందరినీ సలహాలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారికి 3D 4D మొత్తం ఒక మోడల్ తయారు చేసి ఆలయ ప్రాంగణం అంతా కూడా మోడల్ తయారు చేసేలా ఉన్నాం. దాని మీద ముఖ్యమంత్రి గారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. చాలా విలువైన సలహాలు ఇచ్చారు. వాటిని అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇవాళ 225 కోట్ల రూపాయలు ఖర్చుతోటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులు 55 కోట్లు మిగిలిన దాంతో కలుపుకుని ఒక 40 కోట్లు ప్రైవేటు భాగస్వామ్యంతో బీఓటీ కింద ఆటోమేషన్ కారు పార్కింగ్ సంబంధించి అన్నీ కలుపుకుని 225 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనవి. సింహాచలంలో 215 కోట్ల రూపాయలతోటి సాల మండపాలు కానీ క్యూ కాంప్లెక్స్ కానీ ఇంకా ఇతర అనేక గదుల నిర్మాణం కానీ ఇంకా అనేక కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆయన దుర్గమ్మ గుడి మాస్టర్ ప్లాన్ చేసి మోడల్ చూపించినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, నువ్వు అమ్మవారి ఆలయమే కాదు శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. భక్తులు బాగా ఎక్కువగా శ్రీశైలం వస్తున్నారు, అక్కడ అన్ని సౌకర్యాలు కలగజేయాలి. అది అడవి ప్రాంతంలో ఉంది కాబట్టి పక్కన ఇంకేదన్నా ఇంకొక గ్రామం నుంచి మనం సర్వీసులు ఉపయోగించుకునే అవకాశం లేదు, నువ్వు అక్కడ దాని మీద దృష్టి పెట్టాలన్నారు. ఆయన చెప్పిన సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ అక్కడ పెద్ద ఎత్తున అకామిడేషన్ని ఇంప్రూవ్ చేయడానికి మొన్ననే 220 గదులతోటి గణపతి సదన్ ఓపెన్ చేసాం. మళ్ళీ ఒక 400 రూములతోటి మరి కట్టాలని ఒక ప్రపోజల్ పెట్టి అది కూడా కార్యరూపం తీసుకెళ్తున్నాం. అలాగే 40 కోట్లతోటి సాల మండపాలు కడుతున్నాం, 75 కోట్లతోటి క్యూ కాంప్లెక్స్ అన్ని సౌకర్యాలతోటి భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఒక గంట లేట్ అయినా దర్శనానికి వాళ్ళకి ఏ రకమైన అలసట లేకుండా అక్కడ విరామం తీసుకోవడానికి కానీ మంచినీటి సౌకర్యాలు కానీ ఏదైనా తినుబండారాలకు సంబంధించిన విషయంలో కానీ పిల్లలకి మిల్క్ సప్లై చేసే దాంట్లో కానీ అన్ని సౌకర్యాలు అక్కడ టాయిలెట్ ఫెసిలిటీ అన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అలాగే శ్రీకాళహస్తి, అలాగే కాణిపాకం, అలాగే అన్నవరం క్షేత్రం, సింహాచలం, ద్వారకా తిరుమల, ఇవాళ అన్ని ప్రతి ఆలయంలో కూడా 70 కోట్లు 80 కోట్లు 100 కోట్ల రూపాయల నిధుల్ని అక్కడ ఖర్చు పెట్టి భక్తులకి సౌకర్యాలు పెంచుతూ ఉన్నాం. విశేషంగా స్వామివారికి ఆలయాల్లో అమ్మవారికి విశేషమైన పూజలన్నీ కూడా చాలా శాస్త్రోక్తంగా ఆగమ అనుసారం, అది వైఖాన సాగం అయితే వైఖాన సాగమం ప్రకారం, వైదిక స్మార్తం అయితే వైదిక స్మార్తం, పాంచరాత్రం అయితే పాంచరాత్రం, శైవాగం అయితే శైవాగం, వీరశైవాగం అయితే వీరశైవాగం, ఇంత శాస్త్రయుక్తంగా చిత్తశుద్ధితోటి భగవంతుడి మీద
పూర్తి విశ్వాసంతో చేస్తామంటే మానవ సేవే మాధవ సేవ అన్న విషయం భగవంతుడితోటి ఏ రకంగా అయితే మనం సేవ చేస్తున్నాం అలాగే మనం మన ప్రజలకి సేవ చేస్తే అది మాధవ సేవ చేసినట్టే అని మనసవాచ నమ్మిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలంటే కేవలం ఓట్లు వేసేటప్పుడు అవసరం వచ్చిన యంత్రాల్లాగా చూసే మనిషి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అవసరం రామోజీరావు గారికి ఉంది, రామోజీరావు గారు అవసరం చంద్రబాబు నాయుడుకి ఉంది. వీళ్ళిద్దరు కలిపి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారా? రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళతోటి పరాచికలు ఆడతారా? అంటే చంద్రబాబు నాయుడు గుళ్ళు కూలగొట్టేసినా సరే ఈనాడికి కనిపించదా? అమ్మవారి ఆలయంలో క్షుద్ర పూజలు చేస్తే వీళ్ళకి కనిపించవా? దుర్మార్గంగా కుట్ర పన్ని రథాలు తగలబెట్టించారని, విగ్రహాలు పగలగొట్టించారని ఒక ఒక మాసోత్సవం కింద చేసినట్టుగా వాళ్ళ విగ్రహాలు ఎక్కడ చూసినా ఒక 2-3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో విగ్రహాలు పడగొట్టేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. దీనికి మరొక రాజకీయ పార్టీ కూడా ఇదే సందు అనుకుని వాళ్ళు ఈ మతానికి సంబంధించి వాళ్ళ లబ్ధి పొందే కార్యక్రమం కూడా చేశారు. దాంట్లో ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అక్కడున్న అన్నీ కూడా పునర్నిర్మాణం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా కాపాడింది కాబట్టి వీళ్ళందరూ నోరులు మొదలు పడిపోయినాయి. ఇవాళ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం, రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండటం కోసం ఒక యజ్ఞాన్ని చేస్తే ఎవరు ఎప్పుడూ చేయని ఒక గొప్ప యజ్ఞం 8 ఆగమాలతో కలిపి చేస్తే ఎంత రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషించారో, రాష్ట్రం ఎంత ఆర్థికంగా ఆ భగవంతుడి దయ కలిగిందన్నది మీరే రాశారు. యజ్ఞం అయిన వారం రోజులకి కేంద్రం నుంచి నిధుల వరద అని. అంటే భగవంతుడు సత్సంకల్పంతో చేసిన కార్యక్రమానికి భగవంతుడు ఏ రకంగా స్పందిస్తాడో, ఏ రకమైన ఆశీర్వాదం ఇస్తాడో అన్నది మీ కంటికి కనపట్లేదా? మీ బుర్రకు ఆలోచన రావట్లేదా? ఎంతసేపు దుర్మార్గమైన విషయం చెప్పడమైనా మీ పని. చంద్రబాబు నాయుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి మీరు ఎటువంటి జగదాడు వార్తలు రాయడానికైనా దిగజారిపోతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా ధర్మ ప్రచారం జరుగుతూ ఉంది. మీ కంటికి ఎక్కడ కనపట్లేదా? మీ జిల్లా ఈనాడు యూనిట్లకి ఏం సందేశం పంపారు? గతంలో 1:4 రేషియోలో ఒక వార్త వేస్తే చంద్రబాబు నాయుడు 3 వార్తలు వేయమనేవారంట. ఇవాళకి వారానికి ఒక వార్త వేసిన చాలే, అంతకంటే ఎక్కువ లేదు. ఈ మనకి జీవన మరణ సమస్య అయినటువంటి ఎన్నికలో ఏదో రకంగా మనం వాళ్ళ మీద ఎంత విషయమైనా చిమ్మించైనా సరే మనం ఏదో రకంగా చంద్రబాబుని గట్టెక్కించాలని ఆదేశాలు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎంత దుర్మార్గమైన ఆలోచనతో మీరు రాతలు రాస్తున్నారన్నది మీరు ఇచ్చిన ఆదేశాల ద్వారా తెలుస్తూ ఉంది. ఎంత దుర్మార్గమైన కుట్ర కుళ్ళు కడుపులో పెట్టుకుని రాష్ట్ర ప్రజలను వంచడానికి, చంద్రబాబు నాయుడిని ప్రజల మీద రుద్దడానికి దేనికి అంటే మీరు చంద్రబాబు ద్వారా మీరు కూడా వాటాలు పంచుకుని లబ్ధి పొందుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ మట్టుకొట్టుకోవాలా? ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ ఎక్కడ ఒక రూపాయికి అవినీతికి అవకాశం లేకుండా వ్యవస్థను నడుపుతూ ఉంటే నీతి ఆయోగ్ సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ స్వయంగా స్పందించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిపాలన తీరు అందరూ కూడా అమలు చేయవలసిన అవసరం ఉందని చెప్పే పరిస్థితికి వెళ్తే
దేశంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన విధానం, ఈ సచివాలయ వ్యవస్థ, ఈ రైతు భరోసా కేంద్రాలు అమలు చేస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంటే, ఇచ్చిన హామీలన్నీ పథకాలన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంక్ ద్వారా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే, ₹1 ఎవరికి లంచం ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంటే, ఇవాళ 66 లక్షల మంది పెన్షన్దారులు, గతంలో 38 లక్షలు కూడా 39 లక్షలు కూడా లేవు. అది కూడా పెన్షన్ ఇవ్వడానికి ఏ రోజు పెన్షన్ వస్తుందో తెలీదు, ఎప్పుడు పెన్షన్ కోసం వెళ్ళి పడుగాపులు పడాలో తెలీదు. ఆ సాయంత్రం వచ్చేటప్పటికి, టైం వచ్చేటప్పటికి సిగ్నల్ పని చేయకపోతే లేదు, మళ్ళీ మరణం రమ్మంటారు. తిరిగి కాళ్ళు అరిగిపోయే పరిస్థితికి వాళ్ళ వృద్ధులందరూ, వితంతులందరూ కూడా బాధపడిన సందర్భాలు. ఇవాళ అంటే మీరు వచ్చి ఇంటింటికి డోర్కి తలుపు తట్టి మరీ ఇంటికి వచ్చి ₹3,000 నెలలో చేతిలో పెట్టి వెళ్తుంటే, ఆ వృద్ధులు వాళ్ళకి కళ్ళల్లో ఉన్న సంతోషం, ఆ వితంతువులు మరి ఎంత సంతోషంగా ఆ ఇల్లు గడుపుకోవడానికి వాళ్ళు ఎంత బిడ్డ అక్కడికి వచ్చి బాధ్యత తీసుకున్నాడు, నాకు పుట్టిన కొడుకు కూడా తీసుకుని బాధ్యత, జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డ రూపంలో నాకు సాయం చేస్తాడన్న భావన వాళ్ళలో ఎంత బలంగా నాటుకుంది. అంటే ఇవన్నీ మీరు వచ్చి ఈ ఇంటికి ఇచ్చే పెన్షన్లు తీసేస్తారు, వాలంటరీ వ్యవస్థను రద్దు చేసేస్తారు, సచివాలయ వ్యవస్థను రద్దు చేసేస్తారు, పరిపాలనా యంత్రాన్ని అంతా మీ గుప్పిట్లో పెట్టుకుంటారు, మళ్ళీ జన్మభూమి కమిటీని తీసుకొచ్చి వాళ్ళందరినీ నెత్తి మీద పెట్టేద్దామని ఎంత తాపత్రయపడిపోతున్నారు మీరు. ఇవాళ మీరు రాసిన రాత్రుల్లో ఒక్కటైనా నిజం ఉందా? మీరు ఇవాళ ఏ రకంగానూ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు మీకు అంతుపట్టలేదు. నిజంగా ఏదైనా మీరు ఒక మంచి సలహా ఇవ్వాలనుకుంటే చంద్రబాబు నాయుడికి ఇటువంటి సలహాలు ఇచ్చి ఈ చేస్తే బాగుండన్న ఆలోచన వచ్చిండేది. మీ ఆలోచన ధోరణి వేరు. మీరు ఎంతసేపు దోచుకో పంచుకో, నీకెంత నాకెంత, ఈ ఆలోచనతో మీరు వెళ్ళినప్పుడు ఒక నోబుల్ థాట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన మీకు ఎలాగ వస్తాయి? ఆయన ఒకటే ఇన్ని కార్యక్రమాలు మేధావులందరూ కూడా టీవీలో చర్చల్లో చెప్తూ ఉన్నారు. ఇవాళ 2,55,000 కోట్ల సొమ్ము 1,62,00,000 కుటుంబాలకి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్తున్నాయి. అంటే ఈ డబ్బులన్నీ గతంలో ఏమైపోయినాయి? అదే ఆదాయం అదే ఖర్చు ఉంది కదా అని వాళ్ళే ప్రశ్నించి, ఇవాళ గత ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంలో 40% దుబారా అయ్యేది విచ్చలవిడిగా దోచేశారు. ఆ దోపిడీని, ఆ దుబారాన్ని అరికట్టితే మనం ఈ పథకాలన్నీ ఇవ్వచ్చని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేసి ముందుకెళ్లారో, ఆ ఆలోచన ఇవాళ 100% సమర్థవంతంగా అమలు చేసి చూపెడుతున్నారు. ఇప్పటికి కూడా మీకు కనువిప్పు కలగకపోతే మీరు ఏ రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం ఓటు అడుగుతారు? నిన్న చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు ఏలూరు సభలో, నా పరిపాలనలో మీ బ్యాంక్ అకౌంట్ చూడండి, చంద్రబాబు నాయుడు హయాంలో మీ బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు వచ్చినాయో చూసుకోండి, నా పరిపాలనలో మీకు న్యాయం జరిగితే, నా పరిపాలనలో మీకు మంచి జరిగితే, నా పరిపాలన మీకు బాగుందనుకుంటే నాకు ఓటేయమన్నాడు. మీరు చెప్పగలరా? మా చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఓటేయండి అని ఈనాడులో పెద్ద అక్షరాలతో రాయండి. చంద్రబాబు నాయుడు చెప్పానండి, నా 5 ఏళ్ళు పరిపాలన చూసి నాకు ఓటేయండి అని చెప్పానండి. నోరు ఇప్పితే అబద్ధాలు. అవినీతికి పరాకాష్ట, అవినీతి అనకొండ లాంటి చంద్రబాబు నాయుడు నోటంట చంద్రబాబు ఎవరినైనా విమర్శిస్తే అది విమర్శ కింద ప్రజలు ఎక్కడ తీసుకుంటారు? నువ్వే ఒక పెద్ద అవినీతి అనకుండా నువ్వు ఇంకొకళ్ళ దగ్గర ఒకళ్ళ అవినీతి పనులని ఎలా చెప్తావా బుద్ధి లేకుండా అని ప్రజలు ఏదో నిలదీస్తుంటారు. ఎక్కడెక్కడ గుసగుసలు ఆడుకుంటున్నారు. నువ్వు వెళ్ళి ఏ నియోజకవర్గానికి వెళ్ళి ఆ నియోజకవర్గం అక్కడ ఉన్న శాసనసభ్యుడిని నువ్వేదో అవినీతి చేశారని చెప్తున్నావంటే నీ పాసినోరితోటి నువ్వు దోపిడీదారుడు అవినీతి అనకుండా ప్రపంచంలోనే నీ అంత అవినీతి పరుడు లేడు. అటువంటి నువ్వు ఇంకొకరిని అక్కడేదో అవినీతి చేశాడని ఆరోపిస్తే
ఇది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని ప్రజలు అనుకునే పరిస్థితికి వచ్చావు. దాన్ని మీరు చంద్రబాబు నాయుడిని మీరు విపరీతమైన ప్రచారం ఇచ్చేసి మరి చంద్రబాబు నాయుడిని నెత్తిమీద పెట్టేసుకుంటున్నారు. ఇవాళ ఏలూరు సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మంచి మైలేజ్ వచ్చిందని అది సహించలేక భక్తుల మనోభావాలపై జగన్ గొడ్డలు వేయటం పెట్టి మీరు వాళ్ళ రాసిన రాత పచ్చి అబద్ధాలు. మీ పేపరు స్థాయి పూర్తిగా పడిపోయిందంటానికి మీ 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 కడుపులో ఉన్న కుళ్ళు కుట్ర కుతంత్రాలు ఈ పేపర్లో కనపడుతున్నాయి. కానీ మీరు రాసిన దాంట్లో ఎక్కడ ఏ ఒక్క వాస్తవమైనా ఉంటే చెప్పండి.